సార్ భూమా అఖిల ఎవరైతే ఉన్నారో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఆవిడ దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉంది, చట్టపరంగా వెళ్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు సార్? నేను యాక్చువల్గా రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ భాగ్యనగర్ స్టూడియో ఉంది కదా, కొంచెం ఎదురు లోపలికి వెళ్తే నందినగర్ అని ఉంటుంది. అక్కడ నేను, కేసీఆర్, ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉండేవారు. ఓకే, ఒక 15-20 ఏళ్ళ క్రితం. ఎస్వి సుబ్బారెడ్డి గారికి ఎస్వి ఫిల్మ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఆర్లగడ్డలో. వాళ్ళ అబ్బాయి కూడా నా సినిమా 5వ సినిమా తీసుకున్నట్టున్నారు ఎప్పుడు 95లోనే. ఎప్పుడు ఆ పరిచయంతో వాళ్ళు ఊరు కూడా రమ్మంటే సరదాగా మెడ్రాస్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ అక్కడ ఆగాం కూడా. యాక్చువల్గా తను వీళ్ళ మదర్ నాకు బాగా పరిచయం, వాళ్ళ ఫాదర్ ద్వారా. ఎస్వి సుబ్బారెడ్డి గారి అమ్మాయి కదా మరి, శోభా నాగిరెడ్డి. నాగిరెడ్డి ఫ్రాక్షనిస్ట్, ఆయన కొంచెం అగ్రెసివ్ పర్సన్. ఆయన చూశారు కానీ నాకు అంత పెద్ద పరిచయం లేదు. వాళ్ళ శోభా నాగిరెడ్డికి బాగా పరిచయం. మనకు ఆఫీస్ ఒకటి కావాలంటే నేనుండే ఫ్లాట్గా ఆపోజిట్గా ఉండే గేటే అందులో తీసుకోమని చెప్పాను. అప్పుడు అందులో ఇతను ఉన్నాడు, రాఘవేంద్ర లారెన్స్, డాన్సర్. ఆ మనోడికి 2 పిల్లలు, ఓపెన్ చేయగానే 2 కనిపించేవారు అనమాట. సో అది నాకు మెడ్రాస్లో ఎప్పుడు తెలిసే అతను. దాని తర్వాత అక్కడ ఉన్నాడు పాప. అతను కొంచెం జనరాసిటీగా ఇవన్నీ చేస్తూ ఉంటాడు, అందరికీ పేదలకు పంచిపెట్టడం. అతను ఒకటే తినేయకుండా అతను కొంచెం మంచి హృదయం ఉన్న వ్యక్తి యాక్చువల్గా. ప్రభుదేవ కంటే బెటర్. సో ఎన్ని ఒకసారి ఎందుకు చెప్పానంటే, ఆ ఫ్లాట్ వీటికి ఇప్పించాను. సో ఎప్పటికి వీళ్ళు చిన్నపిల్లలు. నాకు వాళ్ళ ఎస్వి సుబ్బారెడ్డి గారి ద్వారా శోభా నాగిరెడ్డి పరిచయం అనమాట. పాపం ట్రాజడీలో ఆవిడ యాక్సిడెంట్లో పోయారు. దాని తర్వాత భూమా నాగిరెడ్డి కూడా పోయాడు. యాక్చువల్గా వాళ్ళతో చాలా అన్యోన్య దంపతులే. ఆయన కొంచెం అగ్రెసివ్ ఫ్రాక్షనిస్ట్ అయినా కూడా కమాండింగ్ పర్సన్ ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో. దాని తర్వాత వీళ్ళలో చాలా మార్పులు అవన్నీ సోషల్ మీడియాలో చూస్తూ వచ్చి చిన్నపిల్లలుగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కూడా చేసింది అమ్మాయి. అంత తొందరగా ఎదిగైపోయినాయి అంటే వీళ్ళ తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం ఇదంతా కూడా వాళ్ళకి ప్లస్ జరిగింది. ఒక లెవెల్కి వాళ్ళకి స్తోమత కంటే ఎడ్యుకేషనల్గా స్తోమతకి మించి ఆ అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఏదో చిన్న ఇక్కడ కబ్జాలు చేసి హైదరాబాద్లోను వాళ్ళంతే, ప్రతి ఒక్కళ్ళు అంతే. లేదా ప్రాపర్టీ గొడవల్లో తేలిపోయారు. కొంతకాలం వాళ్ళని వాడుకున్నారు సోషల్ మీడియాలో. అమ్మాయికి కొత్తగా ఫస్ట్ డైవర్స్ అయిపోయినట్టుంది, తర్వాత ఇంకొకటి అవ్వండా పెళ్లి చేసుకుంటే వాడుతున్న వీళ్ళ బ్రదర్ వీళ్ళందరికీ పెంట అయిపోయింది. అది అందరికీ తెలుసు. అప్పుడు ఈ అమ్మాయి బాగా ముదిరిపోయింది, బాగా అనుభవం సంపాదించేసింది తన సిస్టరు. సో ఇప్పుడు ఈ వెర్షన్లో ఏంటంటే ఇప్పుడు మళ్ళా గెలవటం తర్వాత అందులో వాళ్ళ యంగ్ బాస్ ఎవడు, లోకేష్, రాహుల్ గాంధీ కానీ వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఏ గుర్తొస్తుంది నాకు. సో నో మోర్ పప్పు ఈజ్ బికమ్ వెరీ క్లెవర్, లోకేష్ కూడా. బికాజ్ ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని పెట్టి రివెంజ్ బుక్ అని పెట్టాను నేను. ఆ రివెంజ్ తీసుకునే వాళ్ళు ఎవరెవరో ఒక్కొక్కరి ద్వారా చేసుకుంటూ వస్తున్నాడు. ఏం మానలేదు అతను, ఫుల్గా అతని ప్రకారంగానే చేస్తున్నాడు. విత్ హోమ్ మినిస్ట్రీ, లా అండ్ ఆర్డర్ ప్రకారంగానే ఎవరెవరిని వేసేయాలి మొత్తం కరెక్ట్గా చేస్తాడు సార్. అలా చేయాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బుద్ధిలోకి వస్తుంది. ఈమెకి కూడా చాలా అపోజిషన్ ఉన్నారు అక్కడ, ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ రెడ్డి కమ్యూనిటీలోనే చాలామంది ఉన్నారు అక్కడ ఆలగడ్డలోనూ. సో వాళ్ళు కూడా కొంచెం పవర్ఫుల్లే. కాబట్టి ఈసారి హోల్సేల్గా ఓడిపోయారు కాబట్టి మన వైఎస్ఆర్ పార్టీ. సో తను మన మీటింగ్ అది నేను కూడా అనుకోకుండా చూశాను. అది ఆ మీటింగ్లో చెప్తుంది. నేను చెప్పింది కాస్త తప్పేం చెప్పలేదు. నాకు ఒక రెడ్ బుక్ ఉంటుంది, వాళ్ళ పార్టీలో కాన్సెప్టే కదా అది. ఆ కాన్సెప్ట్ వల్ల రిపీట్ చేసి చెప్తుంది. నేను ఎవరెవరిని నా దగ్గర 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో అందరినీ ఒకటి చేసుకుంటూ వస్తాను. అంటే ప్రాణహాని ఉండదు, నేను అటువంటివి చేయను. బట్ ఐ విల్ టేక్ యాక్షన్ లీగల్గా ఏం తీసుకుంటానే ఉంది. ఒక రెడ్ బుక్ అని అందగానే ఆ ఇన్స్పిరేషన్ అని ఉంటుంది. లోకేష్ బాబు ఎలాగైతే చేస్తాడో అలాగే చేస్తున్నాను. నాకు ఒకటి ఉంటుంది, మమ్మల్ని ఎవరెవరైతే డీమీన్ చేసి ఇచ్చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరిని వదిలేది లేదా ఉంది. బాగా చెప్పింది. అది చెప్పింది. అది అనుకోకుండా ఆ వీడియో నాకు ఎవరో చూశాను, అందులో ఉందన్నమాట. సో దట్స్ వాట్ విల్ హ్యాపెన్. చెయ్యాలి కూడా. ఆ ఏరియా అంతా కూడా కొంచెం ఫ్రాక్షన్ టచ్ ఉన్న ఏరియాలు కదా. సో అలాగే ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పి చేస్తుంది జనరల్గాను. లోకేష్ కూడా చెప్పే చేస్తున్నాడు. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీని కుర్చీలు ఇవన్నీ పగలు కొట్టేసి చేసిన వాళ్ళ ఊరుకుంటారు. వీళ్ళు పవర్లోకి వస్తారు, వీళ్ళు చూపించుకున్నారు. ఎవ్రీ డాగ్ హెజ్ అ డే అంటారు కదా, అలాగా దే ఆర్ డూయింగ్ ఇట్. సో అఖిలప్రియ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కింద లెక్క అమ్మాయి, లోకేష్ కంటే చిన్న అమ్మాయి అనుకోండి కూడా. సో ఇప్పుడు బాగా అనుభవం సంపాదించింది. ఈ మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ ఒక దంతా జరిగింది మరి
అందులో బాగా అనుభవం సంపాదించింది. చాలా పెద్ద లెవెల్లో ట్రాల్ చేశారు, కామెంట్ చేస్తూ. ఒక 2 years బ్యాక్ అనుకుంటా, బిఫోర్ ఎలక్షన్స్ చాలా ఎక్కువ ఫేస్ చేయవలసి వచ్చింది. అది హైదరాబాద్లోనే, హైదరాబాద్ ప్రాపర్టీసే. సో అందరికీ హైదరాబాదే ఉంటుంది, పేరుగా అందరూ ఉన్నా కూడా. ఇవన్నీ జరిగిన తర్వాత రాటుదేరి ఇప్పుడు గెలిచింది. అది గెలవకుండా ఉండటానికి ఆ పక్కన చాలా ప్రత్యర్థులు చాలా హై లెవెల్లో ట్రై చేశారు. కానీ పార్టీ తుడిచిపట్టుకుపోయింది కాబట్టి అలా పోయారు. ఎవ్రీబడి హ్యాస్ లాస్ట్, ఎవ్రీబడి ఈజ్ వన్ ఇన్ తెలుగుదేశం. అండ్ అఫ్ కోర్స్ ప్రజారాజ్యం ఎక్కడ నిలబడితే వాళ్ళు అయితే క్లీన్ స్వీప్ అంటారు కదా, అది చేసుకున్నారు. అని చేత ఏ మూమెంట్లో వాళ్ళకి ఎదురే లేదు యాక్చువల్గాను. సో ఆ విధంగా ఐ నో దట్ 2 girls వెరీ యంగ్. ఆపోజిట్గానే సుబ్బారెడ్డి గారి ఇంటి పక్కన అలాగ వెళ్తే కేసీఆర్ ఇల్లు. ఇన్ఫ్యాక్ట్ ఆ పని మనిషి ఒక అమ్మాయి ఉండేది అనమాట, తను కేసీఆర్ ఇంట్లో చేసిన తర్వాత ఆ ఇంటికి వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నీకు నేను, అనేది స్టీల్ గ్లాసులో ఏముంటుందమ్మా అని సరదాగా. షీ డిడ్ ఆన్సర్, షీ వాజ్ లాఫింగ్. సో అప్పుడు ఆ మధ్యలో ఉన్నది ఇల్లు చాలా బాగుంటుంది, సుబ్బారెడ్డి గారి ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ అనమాట. నన్ను అప్పుడప్పుడు ఆయన భోజనాన్ని పిలుస్తూ ఉండేవారు. ఆయన ఇంటికి నడుచుకుని వెళ్ళేవాడు నా ఫ్లాట్లో దిగి. సో ఆల్ దిస్ జనరేషన్ హ్యావ్ గ్రోన్ అండ్ బికమింగ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్. సో ఆ అమ్మాయి అలా చేయడంలో ఆ ఒక్క డైలాగ్లో ఉన్న అంతరార్థం ఏంటంటే చాలా పెద్ద లెవెల్లో అపోజ్ చేశారు ఆ అమ్మాయికి. బై ఆల్ మీన్స్ ఇటు బిజినెస్లో కూడా కల్పించి చేశారు బ్యాడ్గా. ఆ అమ్మాయి ఆక్యుపై చేసుకుందని, కబ్జా చేసేసిందని చెప్పేసి ఆ ప్రాపర్టీ కొంచెం హై లెవెల్లోకి వెళ్ళింది. అది బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో కొంతకాలం అప్స్కాండింగ్ చేసి ఇవన్నీ చేసి ఫైనల్గా ఒక 2 years బ్యాక్ అంతా అమ్మాయి షీ వాజ్ ఆన్ ద న్యూస్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంచి న్యూస్లో ఉంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాదు, బిజినెస్ సంబంధించింది అనమాట. సో నౌ షీ ఈజ్ డూయింగ్ వెల్ అని అనుకుంటున్నాను మరి. బికాజ్ కొంచెం అదే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళు బాగా చేయగలరు. అండ్ ఆల్సో ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు సన్స్ పాలసీస్, వాళ్ళకి పార్టీలో ఉన్న ఇవంతా కూడా. నౌ షీ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని వినాలి.